బట్టి ఓకే. సో, క్లయింట్ కంపెనీ కోడ్స్‌ని బట్టి ఓకే. ఆర్గనైజేషన్ యూనిట్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం ఫైనలైజ్ చేసేస్తారనమాట. ఇంత అని. ఓకే. సో, ఇది బిజినెస్ ప్రాసెస్ అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. సో, ఈ బిజినెస్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మీకు రియల్ టైమ్‌లో సో, మీకు క్లయింట్ ఇస్తాడు. క్లయింట్‌తో మీరు నంబర్ ఆఫ్ కాల్స్‌ని సెటప్ చేసుకొని ఈ డేటా అంతా గ్యాదర్ చేయాలి. సో, మీరు కన్సల్టెంట్ అంటే ఊరికే కన్సల్టెంట్ అవ్వదు. సో, యూ విల్ హావ్ టు సెటప్ సెవెరల్ మీటింగ్స్ అండ్ యూ హావ్ టు మేక్ సెవెరల్ డిస్కషన్స్. సో, అలాంటప్పుడు అలా చేయగలిగితేనే మీరు రియల్ టైమ్ కన్సల్టెంట్ అవుతారు. మీటింగ్స్, కాల్స్, ఈమెయిల్స్, ఫాలో అప్స్ ఓకే. ఇవి కామన్‌గా ప్రతి కన్సల్టెంట్ చేయాల్సిన పననమాట. ఓకే. అప్పుడు మనం రియల్ టైమ్ కన్సల్టెంట్ అవుతాం. ఊరికే కన్సల్టెంట్ అవ్వం. అర్థమవుతుందా? సో, కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది స్ట్రాటజిక్ లెవెల్‌లో ఏం జరుగుతుంది అంటే ఇవంతా జరుగుతుంది. ఓకే. నీ రోల్ ఏమీ లేదు ఇందులో. జీరో. అంతా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఓకే. ప్రాజెక్ట్ కాస్ట్, ప్రాజెక్ట్ రిసోర్స్ రిక్రూట్‌మెంట్, ఎస్ఎల్ఏ, ప్రాజెక్ట్ డ్యూరేషన్, బిజినెస్ ప్రాసెస్ డిస్కషన్స్ ఓకే. సో, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? స్ట్రాటజిక్ లెవెల్‌లో జరుగుతాయి. ఓకే. ఇందులో మనకి ఒక మీటింగ్ ఉంటది ఇనీషియల్ స్టేజ్‌లో. ఆ మీటింగ్ పేరే కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఏం మీటింగ్ అండి? కిక్ ఆఫ్ మీటింగ్. సో, ఇదే మేము చెప్పేది. ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలుగుతారు. సో, అందుకే మేమేం చెప్తామంటే రియల్ టైమ్‌లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాం. ఓకే. ఇయన్నీ ఫేక్ ట్రైనర్స్ దగ్గరికెళ్తే ఇయన్నీ కంపెనీలో పని చేసాడు వాడు. చెప్పడానికి ఇయన్నీ. ఓకే. సో, ఇలా యూట్యూబ్‌లో వీడియోలు కాపీ కొట్టి చెప్తా ఉంటారు. మీరు అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీ టైం వేస్ట్. సో, కిక్ ఆఫ్ మీటింగ్. సో, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే కిక్ ఆఫ్ మీటింగ్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఇంట్రడక్షన్ మీటింగ్. సో, అంటే ఏంటి మీరు రానున్న రోజుల్లో సో, ఈ ఎఫ్ఐ, ఎంఎంతో పని చేయబోతున్నారు. క్రాస్ మాడ్యూల్ టీమ్ అంటాం. క్రాస్ మాడ్యూల్స్ టీమ్స్‌తో పని చేయబోతున్నారు. ఎంఎం టీమ్‌తో పని చేయాలి. ఎస్‌డి టీమ్‌తో పని చేయాలి. పీపీ టీమ్‌తో పని చేయాలి. ఓకే. సో, మల్టిపుల్ టీమ్స్‌తో మీరు క్రాస్ మాడ్యూల్ టీమ్‌తో పని చేయబోతున్నారు. ప్రాజెక్ట్ అంటే వన్ మ్యాన్ షో కాదు. అందరూ కలిస్తేనే ప్రాజెక్ట్. ఎఫ్ఐకి సంబంధించిన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్‌ని కంప్లీట్ చేయాలి. ఎంఎం సంబంధించిన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్‌ని కంప్లీట్ చేయాలి. ఎస్‌డికి సంబంధించినయి. అలా ఏ ఏరియాకి సంబంధించిన కన్సల్టెంట్స్ ఆ ఏరియాకి సంబంధించిన ఏరియాస్‌లో కంప్లీట్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటది. సో, ఎఫ్ఐ మాడ్యూల్ వచ్చేటప్పటికి మనకి ఎంఎం మాడ్యూల్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఎస్‌డి మాడ్యూల్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సో, పీపీ మాడ్యూల్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సీఓ మాడ్యూల్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సో, ఇంటిగ్రేషన్ ఏరియాస్ అంటే ఇంటిగ్రేషన్ అంటే లింక్ అన్నమాట. ఎఫ్ఐ మాడ్యూల్ ఎంఎంతో లింక్ అవుతుంది. సో, ఈ ఇంటిగ్రేషన్ అనేది తెలుసుకోవాలి మీరు. కాబట్టి రేపొద్దున ఎంఎం టీమ్‌తో వర్క్ చేయాల్సొస్తుంది. రేపొద్దున ఎస్‌డి టీమ్‌తో వర్క్ చేయాల్సొస్తది. రేపొద్దున పీపీ టీమ్‌తో వర్క్ చేయాల్సొస్తది. రేపొద్దున సీఓ టీమ్‌తో వర్క్ చేయాల్సొస్తది. సో, అలాగే ఎఫ్ఐ పీపుల్ ఎవడైతే ఉన్నాడో ఓకే. సో, అవాపర్‌తో కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం రేపొద్దున గ్యాప్ అనాలిసిస్ చేయాలి. అంటే సిస్టమ్ సంబంధించిన అంటే క్లయింట్ బిజినెస్ సినారియోస్ ఉంటాయి. ఆ సినారియోస్ ఎస్ఏపీ సొల్యూషన్ పనికిరావు. సో, అలాంటప్పుడు సో, అవాపర్ హెల్ప్ చేస్తాడన్నమాట. అవాపర్ మళ్ళా డైరెక్ట్‌గా ఎస్ఏపీనే కాంటాక్ట్ అవ్వాల్సొస్తదన్నమాట. ఇవి గ్యాప్ అనాలిసిస్‌లో చెప్తాను. సో, అలాగే ఎఫ్ఐ కన్సల్టెంట్ బేసిస్ టీమ్‌తో పనుంటది. బేసిస్ టీమ్‌తో పనుంటది. సో, ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పి ఉంటాయన్నమాట. సో, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్. సో, ఆ ఏరియాస్ మీద కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. సో, అలాగే ఎఫ్ఐ కన్సల్టెంట్ రేపొద్దున యాక్సెస్‌లు కావాలంటే సెక్యూరిటీ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సొస్తది. సెక్యూరిటీ టీమ్ వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వాల్సొస్తది. అంటే అంటే ఇన్ని టీమ్స్‌తో మీరు పార్టిసిపేషన్ చేయాల్సొస్తది రియల్ టైమ్‌లో. ఓకే. సో, కాబట్టి రేపొద్దున్న ఇంటర్‌ఫేస్ టీమ్‌తో వర్క్ చేయాల్సొస్తది. సో, థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. ఇంటర్‌ఫేస్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళతో వర్క్ చేయాల్సొస్తది. ఓకే.
సో ఇలా మీరు ఇన్ని టీమ్స్తో మీరు పని చేయాలి అంటే ఒక ఎఫ్ఐ పర్సన్ ఇన్ని టీమ్స్తో మనం కాంటాక్ట్ అవ్వాలి వస్తుంది పొద్దున్న రియల్ టైంలో. అంటే అంటే వన్ మ్యాన్ షో కాదు ఇది. ఇది మల్టిపుల్ పర్సన్ షో. అంటే ఇంతమందితో మనం కాంటాక్ట్ అయితే గానీ మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాదు. రేపొద్దున ఎఫ్ఐ పర్సన్ ఎండ్ యూజర్స్‌తో కాంటాక్ట్ అవ్వాలి. సో కోర్ యూజర్స్‌తో కాంటాక్ట్ అవ్వాలి. కోర్ యూజర్స్ ఉంటారు. సూపర్ యూజర్స్ ఉంటారు. ఓకే. ఎండ్ యూజర్స్ ఉంటారు. అలాగే పవర్ యూజర్స్ ఉంటారు. సో వీళ్ళతో గూడా మనం కాంటాక్ట్ అవ్వాల్సొస్తది. సో ఇనీషియల్ స్టేజ్‌లో మనం బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలంటే కోర్ యూజర్స్‌ని పిలిచి గ్యాదర్ చేస్తాం. ఎండ్ యూజర్స్ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్స్ స్టార్ట్ వర్క్ అనేది. ఓకే. సో వీళ్ళకి పవర్ యూజర్స్ వీళ్ళకంటే పెద్దోళ్ళు పవర్ యూజర్స్ వీళ్ళకి ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ ఉంది. ఓకే. సో ఇట్లా మనకి అంటే ఇట్లా మనకి ఇన్ని టీమ్స్ మీద మనం పని చేయాల్సి ఉంటది. అంటే ఏంటి? వీళ్ళతో పని చేయాలంటే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ నీ దగ్గర ఉండాలి. ఓకే. సో వీళ్ళతో పని చేయాలి అంటే సో మీ దగ్గర వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఉండాలి కదా! పలానా ఎంఎం టీమ్‌లో వాడు పలానా వాడు పని చేస్తున్నారు. పలానా టీమ్ మెంబర్స్ కాంటాక్ట్. ఎస్‌డిలో పలానా లీడు. పీపీలో పలానా లీడు. వీళ్ళందరి కాంటాక్ట్ లిస్ట్ నీ దగ్గర ఉంటే గాని నువ్వు పని చేయవు. అండ్ రేపొద్దున స్కైప్‌లో డిస్కషన్స్ చేయాలి. స్కైప్ అవ్వచ్చు, టీమ్‌మేట్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సోర్స్ ఉండొచ్చు మనకక్కడ. ఓకే. టూల్ ఉండొచ్చు మనకి. సో వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళతో ఈమెయిల్స్ రాసి, ఫాలో అప్ చేసి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయాల్సి ఉంటది. సో కాబట్టి ఇన్ని మాడ్యూల్స్‌తో రేపొద్దున్న పర్సన్స్‌తో మనం కాంటాక్ట్ అవ్వాలి. సో కాబట్టే మనకి కిక్ ఆఫ్ మీటింగ్. మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే హోస్ట్ చేస్తాడు కిక్ ఆఫ్ మీటింగ్. Your project manager will host the kick-off meeting. So here he will guide you. So what kind of business process we have? Okay, and what is the business process? And so total elements. ఇవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాడు. మీ ప్రాజెక్ట్ మేనేజర్. మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే ఇవి గైడ్ చేస్తాడు. ఈ గైడ్ చేసిన తర్వాత మీకు సో అప్పుడు మీకు ఓవరాల్‌గా మీకు అర్థమవుతుంది. ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. సో కాబట్టి ఇంట్రడక్షన్ మీటింగ్ పెట్టేదే బిజినెస్ ప్రాసెస్. ఇక్కడ ఇంట్రడక్షన్ ఈ కిక్ ఆఫ్ మీటింగ్‌లో ఏంటంటే మీకు ఏమేమి అవుట్‌లైన్స్ ఏముంటాయి. ఈ కిక్ ఆఫ్ మీటింగ్‌లో మీకు అవుట్‌లైన్ డిస్కషన్స్ ఏముంటాయి, ఇన్‌సైట్స్. సో ఈ కిక్ ఆఫ్ మీటింగ్‌లో మీకు ఏమేమి పాయింట్స్ మనకిక్కడ డిస్కస్ చేస్తారు. ఓకే. సో అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ గోల్స్ అంటే క్లయింట్ ప్రాజెక్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? గోల్స్ ఏంటి? ఓకే. క్లయింట్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే. సో అజెండా. అలాగే ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ తర్వాత ఎస్ఎల్ఏ ఏంటి? ఓకే. సో అలాగే మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేసుకోవాలి. ఓకే. అలాగే సో దీనికి సంబంధించి మనకి బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్ ఏంటి? అలాగే టోటల్ రిసోర్స్ ఎంతమంది ఉన్నారు? సో ఎవరెవరి కాంటాక్ట్ నంబర్స్ ఏంటి? ఈ ఆల్ డిస్కషన్స్. ఓకే. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటాం. ప్రాజెక్ట్ కాస్ట్ అవన్నీ కూడా మీకు హై లెవెల్‌లో ఉంటాయి. అంటే ఇనీషియల్ స్ట్రాటజిక్ లెవెల్‌లో ఉంటాయి. ఇవి మెయిన్ అన్నమాట. ఇవి తెలుసుకోవాలి మీరు. ఓకే. సో ఇవి మెయిన్ యాస్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద S/4HANA కన్సల్టెంట్ లేదా FICO కన్సల్టెంట్ కింద సో ఇవి ఈ ఏరియాస్ మీద నీకు సో నాలెడ్జ్ ఉండాలి. అంటే ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సో ఎంత స్టోరీ స్క్రీన్ వెనకాల నడుస్తుంది. ఒక సినిమా రెడీ అయిందంటే దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. సో డైరెక్టర్స్ ఎంతో 100 మంది టీమ్ పని చేస్తే గాని ఒక సినిమా రెడీ అవుతుంది. అవునా కదా! 100 మంది పని చేయాలి రియల్ టైమ్‌లో. సినిమా తయారు చేయాలంటే సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? ఓకే. అసలు ముందు ఒక సినిమా తీద్దాం అనుకుందాం. జస్ట్ చెప్తున్నా ఒక మూవీ. ఒక మూవీ తీయాలి అంటే ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. స్టోరీ. స్టోరీ ఏంటి? దాన్నే ప్లానింగ్. తర్వాత మనం రాసుకుంటాం. పేపర్ మీద పెడతాం. దాన్నే డాక్యుమెంటేషన్. తర్వాత మనం
సో ముందు ప్లానింగ్ లోనే ఎవరెవరు యాక్టర్స్ అందరినీ ఫిక్సప్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, డాక్యుమెంట్లో పెడతాము స్టోరీ, కథ కథ పెట్టి దాన్ని లాక్ చేస్తామా. తర్వాత ఏంటిది, తర్వాత ఏంటి స్టోరీ తర్వాత ఇంకా కెమెరా పట్టుకొని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో గ్రౌండ్ వర్క్ అంటే సో ఇక్కడ కాన్ఫిగరేషన్. ఓకే. కథ అంటే ఇక్కడ డాక్యుమెంట్. ఓకే. సో ప్లానింగ్ ప్రతి దానికి కూడా ముందు ప్లానింగ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ ఉంటుంది, తర్వాత కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే. తర్వాత టెస్టింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ చేసి ఓకే. సో మూవీ క్లిప్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత సో ఎడిట్ చేసుకొని సో టెస్ట్ చేసుకొని ఇంటర్నల్‌గా ఇది ఫైనల్ చేయాలా, ఏం పాయింట్లు ఉంచాలి, ఏం పాయింట్లు పీకేయాలి. ఓకే. టెస్టింగ్. తర్వాత సో ఆ కథ ఆ స్టోరీ ఏదైతే ఫిక్సప్ అయిందో దాన్ని మనం సినిమా హాల్‌లో సో ఎండ్ యూజర్స్ అంటే కస్టమర్స్‌కి ఆ సినిమాని చూపిస్తున్నాం. ఇది గూడా అంతే. సో ఏ ప్రాజెక్ట్ అయినా సరే మాక్సిమం ఇలాగే ఉంటాయి. సో ప్లానింగ్, ఓకే. డాక్యుమెంట్స్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, గో లైవ్ అంటే ఏంటి, ఇంకా మూవీని డైరెక్ట్‌గా ఏయటం. ఇక్కడేంటి డైరెక్ట్‌గా ఎండ్ యూజర్‌కి సిస్టమ్‌ని అప్పజెప్పడం. ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్ ఫోర్స్ చేస్తారు ఇంకా. ప్రాజెక్ట్ గో లైవ్‌లోకి వెళ్ళిపోయిందంటే ఏంటి, గో లైవ్‌లోకి వెళ్తే పండగ చేసుకుంటారు. అండ్ సో ఫంక్షన్స్ ఇయన్నీ కూడా అరేంజ్ చేస్తారు. గో లైవ్‌లోకి వెళ్ళిందంటే ప్రాజెక్ట్. అంటే గో లైవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎండ్ యూజర్ స్టార్ట్ అవుతారు. అంటే వీళ్ళు ఇంకా డే టు డే ట్రాన్సాక్షన్, బుకింగ్, పోస్టింగ్ అన్నీ వీళ్ళు చేస్తారు. ఓకే. అంటే ఫేజెస్ అంటే ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది అంటే దాని ఫేజెస్ ఇలా ఉంటాయి. అర్థమవుతుందా అందరికి? సో కాబట్టి ప్లానింగ్ స్టేజ్‌లో మనం డిస్కస్ చేస్తున్నాం. దాన్నే మనం స్ట్రాటజిక్ అన్నాం. సో రేపొద్దున్న స్ట్రాటజిక్ లెవెల్‌లో ఏం జరుగుతుందని ఒక కన్సల్టెంట్‌తో మాట్లాడి నాకు ఇంత స్టోరీ మీకు చెప్పలేడు. ఓకే. వాళ్ళకి తెలియని కూడా తెలీదు చాలా మందికి. బట్ స్క్రీన్స్ వెనకాల ఇంత స్టోరీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ని నా దగ్గర నుంచి తీసుకురావడం కోసం ఓకే. ఇది ఈవెన్ 22 కోర్స్ ప్రాజెక్ట్ అయినా, చాన్ ఎస్‌కే ప్రాజెక్ట్ అయినా సరే, ఈ హెచ్‌సీఎల్ వాడు ఎన్ని తిప్పలు పడితే గాని నేను ప్రాజెక్ట్ వాడికి ఇవ్వను. ఓకే. సో వాడు ఎన్ని పనులు చేస్తే గాని ప్రాజెక్ట్ అనేది వాడికి రాదు. సో ప్రాజెక్ట్ రావాలంటే చాలా తతంగాలుంటాయి. ఓకే. సో కాబట్టి రియల్ టైమ్‌లో మనకి ఓకే. సో ఇలా మనకి ఉంటదండి. స్ట్రాటజిక్ లెవెల్‌లో సో మీ రోల్ ఏంటి అంటే యూ విల్ అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్ అంతే. సో హియర్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ సో will explain about the project goals, objectives, SLA, code of conduct, ethics, business process, and resource. Okay. So these discussions will be happen in the kickoff meeting. And also you can meet different cross-module team functional members because you need to work with them. సో వీళ్ళందరితోనూ నువ్వు డిస్కషన్స్ పెట్టుకోవడం అనేది అండ్ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీ రోల్ అనేది స్ట్రాటజిక్ రోల్ ఓన్లీ అటెండ్ అవ్వటమే. దీనికి ముందు ఉన్న వాళ్ళందరూ ఓకే. మిగతా రోల్స్ అన్నీ వాళ్ళు చేసుకున్న తర్వాత నీ దగ్గరికి వస్తది. అంటే నీది హై లెవెల్ కాదు, లో లెవెల్. ఓకే. సో ప్లానింగ్ స్టేజ్‌లో నీవు చాలా తక్కువ ఉంటావు. అంటే కన్సల్టెంట్ కాబట్టి నీ రోల్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ టాప్ మేనేజ్మెంట్‌లో ఉంటే నీ రోల్ ఎక్కువ ఉంటుంది. డెడ్‌లైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి రేపొద్దున్న ప్రాజెక్ట్ గురించి ఎవరైనా అడిగితే ఓకే. సో ప్రాజెక్ట్ ఎలా వస్తది అని ఎవరైనా అడిగితే అట్‌లీస్ట్ మీరు ఇలా వస్తది అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అవునా కదా? సో మీలో ఎంతమందికి ప్రాజెక్ట్ సంబంధించిన క్లాస్ అర్థమైంది చాట్‌లో యెస్ అని పెట్టండి. సో ఎంతమందికి క్లాస్ మీకు అర్థమైంది అన్నది చాట్‌లో యెస్ అని పెట్టండి. చాట్‌లో మీరు యెస్ అని పెట్టండి. ప్రాజెక్ట్ ఎంతమందికి అర్థమైంది? ఈరోజు చెప్పిన క్లాస్ ఎంతమందికి అర్థమైంది? యెస్ అని పెట్టండి. రేపొద్దున్న ప్రాజెక్ట్ మీరు ఎస్ఏపీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ ఔట్ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి ప్రాజెక్ట్స్‌లో. ఓకే. ఆ ప్రాజెక్ట్స్‌లో మీరు చేయాల్సొస్తది.
సో అలాంటప్పుడు అసలు ప్రాజెక్ట్ అంటే ఏందిరా నాయన ఎట్లా వస్తుందిరా కంపెనీస్‌కి వీళ్ళందరూ ఎలా వస్తుందిరా వీళ్ళకి ప్రాజెక్ట్‌లు, వీళ్ళ రిసోర్స్ రేపొద్దున నువ్వు కంపెనీ పెడదాం అనుకుంటావు. సో నీకు ప్రాజెక్ట్ ఎలా వస్తది అనేది నీకు ఇప్పుడు ఐడియా వచ్చింది గదా! ఓకే. సో రేపొద్దున కంపెనీ పెట్టినప్పుడో, లేపోతే ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడో ఓకే. సో మీకంటూ ఒక ఐడియా ఉండాలా లేదా? ప్రాజెక్ట్ అంటే ఏంటని. సో కాబట్టి మీకు ఈ ప్రాజెక్ట్ మీద కంప్లీట్ గైడెన్స్ అనేది నేను ఇస్తానన్నాను. ఓకే. ఈరోజు సెషన్‌లో మీకు ఫ్రీగా ప్రాజెక్ట్ సంబంధించిన గైడెన్స్ ఫ్రీగా ఉచితంగా సో చాలా సింపుల్‌గా మీకు ఈ గైడెన్స్ అనేది అర్థమయ్యేలాగా తెలుగులో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చా. ఓకే. సో ఇంతే యాక్టివ్‌గా చివరి క్లాస్ వరకు మనకి ఉండాలండి. అదే సెషన్‌లో స్టార్ట్ అవుతే వర్క్ ఇంకా మనకు అంత టైం ఉండదు. ఇయన్నీ థియరిటికల్‌గా ఇలా చెప్పుకునే అంత టైం ఉండదు. సిస్టమ్‌లో మనకి వర్క్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా అసలు ఇంత థియరిటికల్‌గా చెప్పుకొని, ఇంత నిదానంగా చెప్పుకునే ఛాన్స్ చాలా సిలబస్ ఉంటుంది. అవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? సో, కాబట్టి ఆల్‌మోస్ట్ అందరికి అర్థమయ్యేలా చెప్పాను. సో, ఎవరికైనా ఇంకా అర్థం కాపోతే మీరు చేయాల్సిన పనేంటంటే రికార్డ్ వీడియో నేను చార్ట్‌లో పెడతాను క్లాస్ అయిన తర్వాత. సో, ఆ చార్ట్‌లో పెట్టిన రికార్డ్ వీడియోని ఇంకొకసారి వాచ్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తదన్నమాట. ఓకే. సో, రేపటి క్లాస్‌లో మీకు సో, ఈ ఇన్‌పుట్స్ అన్నీ మీకేంటంటే చార్ట్‌లో పెడతాను నేను. ఓకే. సో, ఇవన్నీ చార్ట్‌లో పెడతాను. దీన్ని మీరేం చేయాలంటే కాపీ చేసుకొని వర్డ్‌లో పేస్ట్ చేసుకోవాలి. వర్డ్ ఓపెన్ చేసుకొని ఓకే. సో, వర్డ్ ఓపెన్ చేసుకొని మీరేం చేయాలి? ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇలా పేస్ట్ చేసుకొని సో, దీనికి నచ్చినట్లుగా మీరు నచ్చినట్లుగా మీరు పెట్టుకోవచ్చు ఇది. ఓకే. సో, నచ్చినట్లుగా మీరు మార్చుకోవచ్చు. లేదా ఓన్‌గా రాసుకుంటాను, నోట్స్ రాసుకుంటానంటే ఒక 250 పేజెస్ నోట్స్ తీసుకొని ఓకే. 250 పేజెస్ సరిపోదు మనకింకా 300 పేజెస్ నోట్స్ తీసుకొని బుక్ పెట్టుకోండి. రాసుకుంటాననుకుంటే రాసుకోండి. మైండ్‌లో ఫీడ్ అయిపోతాయి. సో, ఇది ప్రాజెక్ట్ సంబంధించిన ఓవరాల్‌గా ఐడియా ప్రాజెక్ట్ ఎలా వస్తదని. నెక్స్ట్ సెషన్‌లో మీకు ఆపరేషనల్ లెవెల్‌లో ఏం జరుగుతుంది? ఇంప్లిమెంటేషన్ లెవెల్‌లో ఏం జరుగుతుంది? ఇక్కడి దాకా అవుతుంది. సో, నెక్స్ట్ క్లాస్. ఓకే. సో, తర్వాత క్లాస్‌లో ఈ 3 అయిపోతుంది. అంటే సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పటికి మీకు ప్రాజెక్ట్ మీద ఫుల్ కమాండ్ వచ్చేస్తది. అసలు రేపొద్దున్న జాబ్‌లోకెళ్తే ఏం చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది ముందుగానే గైడెన్స్. ఓకే. సో, దాంతో మీరు ఎక్కడికెళ్ళినా సరే రేపొద్దున సస్టైన్ అవ్వగలుగుతారు జాబ్‌లో. అంటే ఏంటి సస్టైన్ అవ్వడం అంటే రేపొద్దున ఒక కన్సల్టెంట్ కనపడ్డాడనుకోండి. ఒక ఎస్ఏపీలో చేస్తున్నాను నా ప్యాకేజ్ 25,00,000 అంటే ఓకే. ఏ ప్రాజెక్ట్ అని అడుగుతా. ఇంప్లిమెంటేషన్ ఓకే. ఇంప్లిమెంటేషన్‌లో మనకి ఏమేం ఫేజెస్ ఉంటాయి? కాన్ఫిగరేషన్స్ ఏం చేసావు? టెస్టింగ్ ఏం చేసావు? అని చెప్పి నువ్వు అడగటానికి అవకాశం ఉంటుంది. అంటే వాడు చెప్పేది నీకు అర్థమైపోతదింకా. మీకు ఈ ఏమైతే నేనిప్పుడు ఓరియంటేషన్ క్లాస్ 10 ఓరియంటేషన్ క్లాసెస్ మీకు ఫస్ట్ కండక్ట్ చేస్తున్నానో, ఈ 10 ఓరియంటేషన్ క్లాసెస్ వినేసిన తర్వాత మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికెళ్ళినా సరే వాడితో మాట్లాడగలరు. అనర్గళంగా ఇక కన్సల్టెంట్ కంటే ఇంకా బాగా మాట్లాడగలరు. అలా చేస్తానని జెప్పాను. బట్ చేస్తాను. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అంతే తేడా. ఓకే. కన్సల్టెంట్ చెప్పేది మీకు అర్థమవుతది. అలాగే నేను చెప్పేది మీకు లేదా మీరు చెప్పేది కన్సల్టెంట్‌కి అర్థమయ్యేలా చేపిస్తాను. ఈ 10 డేస్ క్లాస్‌లోనే ప్రాజెక్ట్ గురించి అంత ఎఫెక్టివ్‌గా మీకు నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అది ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ మీద మీకు కంప్లీట్ గైడెన్స్ వచ్చేస్తది. అన్ని ఆల్ ఏరియాస్ మీద వస్తది. బట్ మెల్లగా తెలుసుకుంటారు. ఓకేనా? సో, ఇక్కడ వరకు మీరు చూడండి ఈరోజు. ఓకే. సో, ఇక్కడ వరకు చూడండి ఈరోజు అండ్ రికార్డ్ వీడియో చార్ట్‌లో వచ్చేస్తది. ఓకే. చార్ట్‌లో వచ్చిన వీడియోని డౌన్‌లోడ్ చేసుకోండి. రికార్డ్ వీడియో మీద రైట్ క్లిక్ ఇస్తే వీడియో మీద రైట్ క్లిక్ ఇస్తే సేవ్ యాస్ అని వస్తది. అది మీరు డెస్క్‌టాప్‌లోకి షేర్ చేసుకోండి. అండ్ రికార్డ్ వీడియోస్ ఓన్లీ 30 డేస్ వరకే ఉంటాయి స్కైప్‌లో. కాబట్టి స్కైప్‌లో పెట్టుకోకూడదు. వెంటనే దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి సిస్టమ్‌లోకి. ఓకే. సో, ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళుంటే సో, ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళ గ్రూప్‌లో నుంచి మళ్ళీ ఎప్పుడు తీసేస్తారో తెలీదు. ఓకే. వెంటనే తీసేయొచ్చు. ఈరోజు, రేపు మరి. సో, కాబట్టి నేనిక్కడ చార్ట్‌లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పెడుతున్నాను. సో, వెంటనే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే
సో మీకు వితౌట్ ఇంటరాప్షన్ గ్రూప్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఓకే, చాలా వరకు ఫ్రీ సెషన్స్ ఇచ్చాం ఫస్ట్ కాడి నుంచి. ఓకే, సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తెచ్చుకోమని. ఓకే, సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తెచ్చుకోవాలి. ఓకే, సో ఈ సర్వర్ మీద ఇంకా రానున్న రోజుల్లో సిస్టంలో వర్క్ అనేది ఉంటుంది. S/4HANA అడ్వాన్స్డ్ సర్వర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ECC అయితే 3000, బట్ S/4HANA వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, అలాగే మీరు అందరికీ చెప్పిన కొత్త ఛానల్ మనకి ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్లో తెలుగులో నేర్చుకోవడం కాదు, ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్ వీడియోస్ కూడా వాచ్ చేయడానికి మీకు సో ఈ ఛానల్స్కి సంబంధించిన లింక్ కూడా మీకు పంపిస్తున్నాను. మనం తెలుగు ఇంగ్లీష్లో రెండింటిలో చెప్తాం ట్రైనింగ్. మీరు ఇది ఇప్పుడు తెలుగు మోడ్లో ఆప్ట్ చేసుకున్నారు ఇప్పుడు. కాబట్టి క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్లోనే కావాలి ఓన్లీ స్పెసిఫిక్గా అనుకుంటే సో ఇక్కడ మనకి సో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వీడియోస్ అన్ని కూడా సో ఇంగ్లీష్ మోడ్లో ఇస్తున్నాం. కాబట్టి ఈ లింక్ దీని మీద క్లిక్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే దీంట్లో అన్ని అడ్వాన్స్డ్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్. We will discuss tomorrow. Thank you all. Thank you.